ప్రధాని మోదీ వెస్ట్ బెంగాల్‌లోని టీఎంసీ గూండాలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఆ రాష్ట్రంలో ఒక సభలో ప్రసంగం చేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్న గూండాలు, సిండికేట్ వ్యాపారులంతా కూడా వెంటనే మీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోండి. ఏప్రిల్ 28 లోపు అందరూ కూడా లొంగిపోతే బావుంటుంది. ఒక్కసారి మే 4వ తేదీ గనుక వచ్చిందనుకో మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవ్వరు ఉండరు. మిమ్మల్ని అందరినీ కూడా వెంటాడి వేటాడుతాం అనే విధంగా మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఆ రాష్ట్రంలో ప్రసంగం చేస్తూ ఇక్కడ గూండాలను ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒక్కసారి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే యూపీలో ఏ విధంగా అయితే ఎన్కౌంటర్లు చూస్తూ ఉన్నారో అటువంటి ఎన్కౌంటర్లే వెస్ట్ బెంగాల్లో కూడా రానున్నాయి అని యోగి సైతం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వీటన్నిటినీ చూసుకుంటే ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో కనుక అధికారంలోకి బీజేపీ వస్తే ఆ రాష్ట్రంలో ఉన్న గూండాలు, రౌడీ రాజ్యం మొత్తాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేసేందుకు బీజేపీ ఎన్కౌంటర్ రాజ్యాన్ని తీసుకురానుందని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.